న్యాచురల్ హెయిర్ కలర్ కోసం చూస్తున్నారా? అయితే అనూస్ హెన్నా అండ్ బ్లాక్ ఎక్స్పర్ట్ వాడండి. జై శ్రీకృష్ణ. ఆండాళ్ తిరువడిగళే శరణం. దివ్య తిరుప్పావై వ్రతంలో 8వ పాసురానికి చేరుకున్నాం. పాసురమేమో 8వది. నిద్ర మేలుకొలపబడేటటువంటి గోపికనేమో 3వ గోపిక. 6వ పాశురం నుండి ఒక్కొక్క గోపికని నిద్ర మేలుకొలుపుతున్నారు కదా. సో ఈరోజు 8వ పాశురం ఇంకొక గోపిక అన్నమాట. ఈ ఆండాళ్ గోష్ఠిలోని ఈ ఆడపిల్లలందరూ కూడా మనం వ్రతం చేయాలి, ఆ వ్రతం ఎలా చేయాలి, ఏం చేయాలి, ఎప్పుడు చేయాలి అనేదంతా కూడా మనకి స్వామి కృష్ణుడు చెప్తాడట. ఏమ్మా, నిన్నటి వరకు కూడా మన పెద్దలే మనల్ని ఆపేశారు వెళ్ళనివ్వకుండా, ఇప్పుడు మన పెద్దలే మనల్ని వెళ్ళమంటున్నారు స్వామి దగ్గరికి వ్రతం కోసం. తొందరగా లేవండి, తొందరగా లేవండి అంటూ మనకిష్టం కదా అని మనం చకచక వెళ్ళడం కాదు, అందరినీ కలుపుకొని వెళ్ళాలి అని చూస్తున్నారే, అది కృష్ణుడికి ఇష్టం, అది భగవంతుడికి ఇష్టం. 10 మందితోటి కలుపుకొని దైవ కార్యాన్ని చేయాలి మనం, దాన్ని చెప్తుందన్నమాట ఇది. కాబట్టి ఇక్కడ ఈ 8వ పాశురం ఏదైతే ఉందో, ఈ పాశురంలో 3వ గోపికను మేలుకొలుపుతూ వాళ్లతో పాటు కలుపుకుంటూ ముందుకెళ్తున్నారు. పాశురాన్ని సేవిద్దాం. కీజ్వానం వెళ్ళెండ్రు ఎరుమై సిరువీడు మేయువాన్ பரந்தனகான் மிக்குள்ள பிள்ளைகளோம் போவான் போகின்றாரை போகாமல் காத்து உன்னை கூவுவான் வந்து நின்றோம் கோது கலமுடைய பாவாய் எஜுந்திராய் பாடிப்பறை கொண்டு மாவாய் பிளந்தானை மல்லரை மாட்டியா தேவாதி தேவனை சென்று நாம் சேவித்தால் ஆவாவென்று ஆராயந்து அருள் ఏలోరెంబావాయ్. కోదు కలముడయ పావాయ్ అంటున్నారు, ఓ పతివ్రత స్త్రీ అంటున్నారు. ఏంటి పతివ్రత లక్షణాలు? భర్తని తప్ప మరొకరిని గురించి తలపులోకి కూడా రానివ్వనటువంటి, చక్కగా భార్యా ధర్మాన్ని నిర్వర్తించేటటువంటి వాళ్ళని అంటాం కదా. మరి వీళ్ళంతా పెళ్లిగానే ఆడపిల్లలు, మరి ఈవెండెందుకు పావాయ్ అంటున్నారు, పతివ్రత అంటున్నారు అంటే, ఆ శ్రీకృష్ణ నామం తప్ప అసలు ఇంకోటి ఏది తలచదు. కృష్ణుడే కావాలి. హనుమంతుడికి ఎలాగైతే రాముడు ఒక్కడే కావాలో, అలాగే ఈ గోపిక కృష్ణుడే కావాలన్నమాట. ఇంకే దేవీ దేవతల్ని కూడా ఆమె స్మరించదు, పూజించదు, జపించదు. అందుకని పతివ్రత స్త్రీ అంటున్నారు. ఇంకొకటి ఏమంటున్నారు? కోదు కలముడయ అంటే గొప్ప కుతూహలం, అంటే అందరికంటే ముందు నేనే ఫస్ట్ అందరినీ లేపుతాను అని చెప్పిందట ఈ గోపిక. కానీ రాలే, ఇంకా పడుకొనుంది. వీళ్ళందరూ వచ్చి చెప్తున్నారనమాట, అమ్మా కీజ్వానం వెళ్ళెండ్రు ఎరుమై సిరువీడు. పశువులన్నీ కూడా వెళ్ళిపోతున్నాయి చూడు, సిరువీడు, పొద్దున్నే కొద్దిగా మెయ్యడానికి వెళ్తాయి చూసారా, అక్కడికి వెళ్ళిపోయి. కీజ్వానం వెళ్ళెండ్రు, తూర్పు వైపు చూడమ్మా, చక్కగా తెల్లవారిపోతుంది మంచిగా. కీజ్వానం వెళ్ళెండ్రు ఎరుమై సిరువీడు,
అన్ని ఇట్లా కాంతి రేఖలు ఇట్లా తూర్పు నుంచి వస్తూ ఉంటుంటే పడమర వైపు చీకటి ఇట్లా 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 వెనక్కి వెళ్ళిపోతుంది అన్నట్లుగా చెప్తున్నారు అనమాట ఈ పాశ్రంలో. అంటే జ్ఞానము ఉదయిస్తూనే అజ్ఞానము పటాపంచలైపోతుంది అని అర్థం అన్నమాట. కీజ్వానం వెళ్ళెండ్రు ఎరుమై సిరువీడు మేయ్వాన్ పరందనగాన్ మిక్కుళ్ళ పిల్లగళం. మిగిలిన పిల్లలందరూ వచ్చేశారు, అందరూ మిక్కుళ్ళ పిల్లగళం అందరూ వచ్చేసేసారు. ఆహా, అందరూ వచ్చేసారా, ఇంకా నేనెందుకో అని గోపిక అంటుంటే, అమ్మా పోవాన్ పోగిన్రారై పోగామల్ కాత్, పోవడమే ప్రయోజనంగా పోతూ ఉన్నాం. అంటే వెళ్ళాలి వెళ్దామని బయలుదేరాం, కానీ నువ్వు రాలేదు అన్న విషయం ఒక్క నిమిషం ఆలస్యంగా చూసి ఏం చేసాం, వెంటనే ఆగిపోయాం, అందరం ఆగిపోయాం. ఏమైంది, కూవాన్ వంద్ నిండ్రోమ్, నీ ఇంటి ముంగిట నిలబడ్డాం, అందరం ఆగిపోయాం, వెళ్ళేవాళ్ళం ఆగిపోయాం. అంటే బయలుదేరారు కదా, వెళ్తున్నారు కదా, వెళ్ళండిలే. నువ్వు లేకుండా మేము వెళ్ళాం, మేమనుకున్నాం నువ్వు ఉన్నావు అనుకున్నాం, అనుకొని బయలుదేరాం. కానీ చూడగానే ఏమైంది, నువ్వు లేవు. అది తెలిసిన వెంటనే ఎక్కడ వాళ్ళం అక్కడ ఆగిపోయి నీ ఇంటి ముందుకు వచ్చి నిలబడ్డాము. ఉన్నై కూవాన్ వంద్ నిండ్రోం కోదు కలముడయ్య, కుతూహలం కలిగిందానివి కదా, పావాయ్ ఓ పతివ్రత స్త్రీ, ఏజుందిరాయ్ మేలుకొమ్మ, మీరందరూ వెళ్ళిపోతున్నారు కదా, నేను ఇంకా రాలే కదా, అట్లా లోపల ఆ గోపిక అంటున్నట్లుగా భావం చేసి, అమ్మా పర అనేటటువంటి వాయిద్యాన్ని స్వామి ఇస్తా అన్నాడు కదా, మర్చిపోయావా, పాడి పరైకుండు మావాయ్ పిళందానై మల్లరై మాట్టియా. అంటే ఆ కేశి అనేటటువంటి గుర్రమును ఇట్లాగా చీల్చివేసేసాడు. ఎంత పరాక్రమం ఉన్నాడు మన స్వామి యొక్క లీలను మనం పాడుకోవద్దు. మల్లరై మాట్టియా, మల్లయోధులు, ఆయన మామ కంసుడు, చాణూరుడు, ముష్టికుడు అనేటటువంటి ఇద్దరు మల్లయోధుల్ని పెట్టాడు కృష్ణుడి బలరాముడి మీదకి. వాళ్ళని మట్టి గర్పించేశారు. ఎంత పరాక్రమం మన స్వామిది, మర్చిపోయావా? మనందరం కలిపి ఆ ముచ్చట్లు చెప్పుకోవద్దు, ఆ పాటలు పాడుకోవద్దు? రా తల్లి. మల్లరై మాట్టియా, మామూలు వాడ మన స్వామి, మన కళ్ళకెదురుగా మన స్నేహితుల్లాగా కనిపిస్తున్నాడు, కానీ దేవాది దేవనై సెన్రునాం సేవిత్తాల్, ఆ దేవదేవుడు, ఆ దేవదేవుడమ్మా ఆయన్ని సేవించడానికి వెళ్తున్నాం. ఆవావెండ్రు ఆరాయంద్, అమ్మో అంత దేవదేవుడా, మన మొరలు వింటాడా, మనతో మాట్లాడతాడా, మనకేం కావాలో ఇస్తాడా? ఇన్ని సంశయాలుంటే అలాంటి సంశయం ఏమీ వద్దమ్మా. మనం వెళ్తూనే ఆవా వెండ్రు, అయ్యో అయ్యో అంటాడట స్వామి. అయ్యోయ్యో ఎంత కష్టపడ్డారు, ఇంత చలిలో వచ్చారా, అయ్యో పాపం ఆడపిల్లలు ఇంత చీకట్లో ప్రయాణం చేసి వచ్చారా, అట్లాగా చాలా ప్రేమగా స్వామి అడిగి 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 వరాలిస్తాడమ్మా, అడిగి అడిగి మన యోగక్షేమాలతోటి పలకరిస్తాడమ్మా అని ఈ లోపల ఉండే నిద్రించేటటువంటి గోపికకి ఆ స్వామిని గురించి చెప్తుంది. ఈ లోపల పడుకున్నవాడికి కూడా తెలుసు, కానీ అలా ఏదో వినాలని కాసేపు అడుగుతూ ఉన్నట్టు, వాళ్ళు ఏదో చెప్తున్నట్టు అలా కాసేపు స్వామి యొక్క గుణగానాన్ని శ్రవణం చెయ్యాలి అని కోరిక అన్నమాట. అలాగా ఈ లోపల గోపిక అంటే 3వ గోపిక, నిద్ర లేపబడేది. పాశ్రమేమో 8వ పాశ్రం. ఈ పాశ్రంలో ఇలాగా ఈ గోపిక నిద్ర మేల్కొని వాళ్ళతో పాటు కలిసి వెళ్తుందనమాట. ఇక తర్వాత 4వ గోపిక ఎవరైతే ఉన్నారో, ఇవిడ మహాజ్ఞాని, చాలా గొప్ప జ్ఞానవంతురాలు. భగవంతుడికి మనకి ఎన్ని సంబంధాలు ఉన్నాయండి? 9. ఆ నవవిధ సంబంధాలు అంటారు. ఆ నవవిధ సంబంధ జ్ఞానం కలిగినటువంటి గోపిక అనమాట ఆ 4వ గోపిక. 9వ పాశ్రంలో చూస్తాం. తిరిగి కలుద్దాం 9వ పాశ్రంలో. ఆండాళ్
తిరువడిగళే శరణం. జై శ్రీకృష్ణ.